ఆయుత చండీ యాగాన్ని నిజామాబాద్ పట్టణంలో నిర్వహించడం జరుగుతోంది. గత 16 రోజులుగా స్వామీజీ వచ్చి భక్తులందరికీ హోమాలు చేపించి చాలా ఆధ్యాత్మికత మొత్తం వెల్లువిరిసింది. అండ్ నిన్నటితో హోమాలు అయిపోయినా కానీ రాత్రి అగ్నిదేవుడు అనుగ్రహించినట్టుగా ఒక పిడుగు వచ్చి ఆగ్నేయములో ఉన్న హోమంలో పడడం అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక మిరాకిల్గా అనుకుంటున్నాము. అండ్ అది జరిగిన తర్వాత కూడా కొంచెం జరిగిన ఏదన్నా అగ్ని పడితేనే కాలిపోతుంది, కానీ ఎవ్వరికి కొంచెం ఒక ఆకు కూడా కాలలేదు. కరెక్ట్గా హోమంలో పడి ఆగిపోయింది. ఇది దేవుళ్ళు మనకు అనుగ్రహించిన వరంగా భావిస్తున్నాము. అలాగే ఎంతోమంది భక్తుల్ని ఇక్కడ చూసాము. ప్రతి దగ్గర హోమాలన్నా యాగాలన్నా ఆధ్యాత్మికతతో పాటు కలుపుకొని ఉండడము, కలిసి ఉండడము అనే ఒక మెసేజ్ ప్రజలకు ఎప్పుడైనా కానీ వెళ్తుంది. అండ్ ఈ హోమంలో మేము కూడా రావడం, పాల్గొనడం, మా గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ కూడా రావడం, మా అందరికీ కూడా స్వామీజీ ఆశీర్వాదాలు ఇవ్వడం చాలా సంతోషకరం. అండ్ ఇటువంటివి మళ్ళీ నిజామాబాద్లో జరగాలని చెప్పి, ఇంతే చక్కగా ప్రజలందరూ శాంతి సౌకర్యాలతో ఉండాలని సెంటర్ విగ్రహాల మీద పడే ప్లేస్, విగ్రహాల మీద పడకుండా కరెక్ట్ ఆగ్నేయ మూలంలో ఆగ్నేయ గుండంలో పడడం, మరియు ఆ ఆగ్నేయ గుండం అది ఒక్కటే అప్పటికి కాలుతా ఉంది, ఇప్పటికీ కూడా ఇంకా కాలుతా ఉంది. అంటే స్వచ్ఛందంగా ఇంద్ర భగవానుడు ఆ బలిచక్రవర్తిని పంపించి ఇక్కడ రాముల వారు అమ్మవారు ఉన్నారు అని సాక్షాత్తు నిరూపించడానికే, ఆశీర్వాదం ఇవ్వడానికి ఇంత మంచి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు మరి అందరూ కూడా భక్తులు కూడా నమ్మాలి అన్నట్టు స్వచ్ఛందంగా భగవంతుడు కార్యక్రమం. ఇటువంటిది ఇంకో విషయం మేడం, అంత ఇదైన తాటాకు ఒక చిన్న అగ్గిపుల్ల పెడితేనే మొత్తం ఇదైపోతుంది. అంత పెద్ద పిడుగు వచ్చి అసలు బాగా అంత అయింది కూడా ఒక చిన్నగానే ఇంతతోటి వెళ్ళిపోయింది. అసలు మేమందరం ఆశ్చర్యపోయినాం. మేమందరం అక్కడ ఉన్నాం మేడం. స్వామివారు 30 సెకండ్స్ బిలో పరిగెత్తుకుంటూ వచ్చి 10 సెకండ్స్లో పైకి ఎక్కేశారు అగ్నిని ఆర్పిద్దామని. పాపం ఎస్ఐ గారు లింబాద్రి, మేము అందరం ఉన్నాం. పాపం లింబాద్రి ఉండి 3-4 బకెట్స్ వాటర్తో తీసుకొచ్చి టకా క్యాచ్ చేసుకుంటూ 5 నిమిషాలు. అసలు మిరాకిల్ అంటే ఏంది అనేది, వర్షం పడడము, గాలి తుఫాను, దేవుని మహిమ ఉన్నాడు అంటే భగవంతుడు మామూలు విషయం కాదు. దేవుని మహత్వం అంతలో ఏం లేదు, అంత డైరెక్ట్ గా ఎవ్వరికి నష్టం కలగకుండా, ఒక్క ఆకు కూడా కాలకుండా డైరెక్ట్ గా పడిపోయింది. 5,000 మంది ఉన్నారు అప్పుడు కార్యక్రమం జరుగుతుంది. అంటే శ్రీకృష్ణుడు కళ్యాణం చేద్దామన్న ఆలోచనతో గాలి వర్షం స్టార్ట్ అయింది, రేకులు వెళ్ళిపోయినాయి, టెన్షన్, కరెంట్ వెళ్ళిపోయింది. అందరం ఎవ్వరికి కూడా ఇంత చీమ కూడా ఇంత హాని జరగలే. ఆ భగవంతుడు చూపించిన ఒక అదృష్టం. 3 months అయింది మేడం. అసలు స్వామివారు ఇక్కడ ఎవరికి తెలియదు. సిద్దిపేటలో డిసెంబర్లో చేశారు హరీష్ రావు గారు దాదాపు ఒక 15 డేస్లో 5 days ఆయన ఫ్యామిలీతో ఉన్నాడు. ఫ్యామిలీతో ఉండి ఆయన ఒక ₹1 కోటి డొనేషన్ ఇచ్చి దాదాపు అక్కడ ఉన్న వాళ్ళందరితో ఒక 10-15 కోట్ల ఆయన సర్కిల్తో ఇప్పించి 25 నుంచి 30 కోట్ల పైన. ఇప్పుడు ఇక్కడ 3 యాగశాలలు వేసినాం, అక్కడ 6 చేసినాం. ఇక్కడ ఎవరు లేరు డోనర్స్ కానీ. మేము ఎంత కష్టపడ్డామంటే అక్కడ మా సిద్దిపేట మిత్రుడు ఈటల రాజేందర్ అన్నకు మేము బాగా దగ్గర, అతను నాకు వచ్చి అటాచ్ చేశాడు స్వామి గారిని. నర్సింగ్ బాగా షార్పు, అన్న మనుషులం బాగా ఇది చేస్తున్నామని చెప్పంగానే నాకు అటాచ్ అయింది. అయితే స్వామి 3 months అయింది మేడం. 51 రోజు అయింది కంకణం కట్టేసి. సంకల్పం ఫస్ట్ నీ చేతుడు స్టార్ట్ చేస్తున్నాం. ల్యాండ్ చూసినాం, ల్యాండ్ ఒక 8 రోజులు తిరిగినాం. ఇది ఫైనల్ చేసినాం. ఫైనల్ చేసి ఈ 7-8 మందితో లైన్ మాట్లాడడం, వాళ్ళందరినీ ఒప్పించడం. వాళ్ళు భయపడతారు, మా ల్యాండ్ మేము ఏం కబ్జా చేస్తారో ఇవన్నీ అనుకుంటారు. మేము వాళ్ళకి అక్యూర్నెస్ ఇచ్చి అందరితో ఎవరు తెలిసిన వాళ్ళతో చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చి స్టార్టింగ్ మేడం
ఒక పాంప్లెంట్స్ ఒక 30,000 పాంప్లెంట్స్ చేయించాం. 1,05,000 రూపాయలు అయితే నర్సింగ్ గారు ఫస్ట్ మీ చేతితోటి డొనేషన్ ఇవ్వాలి, మీరే స్టార్ట్ చేయండి అంటే నంబర్ ఇస్తే ఫస్ట్ 30,000 రూపాయలు నా చేతితోటి డొనేషన్ పంపించి అంతా సక్సెస్ అయిపోయింది. వాళ్ళ స్వామి గారికి అడగకుండా అక్కడి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ యాగశాలలకు మేడం నా కాలనీలో కూడా నేను ఎక్కడ పోయినా నేనే ప్రెసిడెంట్. వాళ్ళ కాలనీ వాళ్ళతో 1,00,000 రూపాయలు వసూలు చేసి ఇక్కడనే ఉన్నాడు యాగశాల వేసిన దానికి 6 lakhsకి మూడింటికి వేసినందుకు మాట్లాడి 50,000 ఫస్ట్ డొనేషన్ ఇచ్చి మేడం కమిషనర్ మేడం దగ్గరికి వెళ్ళి పాపం బాగా హెల్ప్ చేశారు. మేడం ఇది చేస్తున్నాను అనగానే మంత్రి గారికి వాళ్ళందరికీ చెప్పంగానే మీకు ఏది కావాలన్నా ఆమె బాగా హెల్ప్ చేసింది. ఆమెకు హ్యాట్సాప్. లేకపోతే ఒక 15-20 లక్షలైనా దీనికి ప్లాట్ క్లీనింగ్ కాకుండా అక్కడ నుంచి మూమెంట్ స్టార్ట్ అయింది మేడం. 3 months పట్టింది. 3 months 1.5 months ఇదైంది. ఇక దగ్గరుండి 15-20 రోజులు అయితే ఇది ఈ ప్లాట్ మళ్ళీ ఇది తాటాకు మేడం 1,80,000 అయింది చేయించడానికి. ఈ తాటాకులు కూడా ఇప్పుడు తీసేసినవన్నీ ఒక దగ్గర వేయకుండా ఎక్కడైనా అవుట్స్కట్స్లో వేస్తే ఇలాగే కొంతమంది రెస్ట్ తీసుకోవడానికి కానీ ఎండాకాలం ఎవరికైనా సేద తీయడానికి కానీ ఇది చాలా మంచిది, చాలా మంచిది. గవర్నమెంట్ ల్యాండ్లో ఎక్కడైనా వేసి పెడితే అట్లీస్ట్ వాళ్ళు కొంచెం ఉండడానికి ఎండాకాలానికి పనికి వస్తుంది. అంతేగాని తీసుకెళ్ళి కాలు పెడితే ఉపయోగం ఉండదు. ఖచ్చితంగా అదొకటి చేయాలి మేడం. మీరు ओम राजाधिराजाय प्रसन्न साहिने ए नमो वयं वैश्रवणाय कुर्महे समे कामान काम कामाय वह्यं कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः. మా మేడం గారు రాష్ట్రంలో నెంబర్ 1 సూపరింటెండెంట్గా ఎదగాల. ఖచ్చితంగా మీరు చేసిన సేవలు అద్భుతం.
ప్రసన్నారణాం సేవే శైలిభమర్దినీభ్య మహాలక్ష్మీం సరోజస్థితాం घण्टाशूलहलानि शङ्खमुसले चक्रं धनुस्सायकम् हस्ताब्जैर्दधतीं घनान्तखिलसज्जीतां शुतुल्यप्रभां गौरीदेहसमुद्भवां त्रिजगतामाधारभूतां महा पूर्वामत्र सरस्वतीमनुभजे शुम्भादिदैत्यार्तिनीम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अडिपादिभिरावृतां मयूखैरः विद्येव विभावये भवानीम् ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसत्तेन पद्मां पराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभजतां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां सशरजापपाशां कुशां विस्मरेदम्बिकाम् అమ్మ అందరూ కూడా చెప్పండి. శబ్ద బ్రహ్మమయి చరాచరమయి జ్యోతిర్మయి వాంగ్మయి నిత్య ఆనందమయి నిరంజనమయి తత్వమయి చిన్మయి తత్వ అతీతమయి పరాత్పరమయి మాయామయి శ్రీమయి సర్వైశ్వర్యమయి సదాశివమయి మాం పాహి మీనాంబికే. అందరూ కూడా అమ్మవారి దగ్గర మీ చేతిలో ఉన్న పుష్పాలు కుంకుమ అక్షంతలన్నీ కూడా అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ నవరత్న ఖచిత సింహాసన నమస్కారం చేసుకోండి కుంకుమను వేసి. అలాగే అమ్మవారికి మీ దగ్గర కలశంలో నీళ్లు ఉన్నట్టయితే ఆ కలశంలో అమ్మవారికి కాళ్ళు కడుగుతున్నట్టుగా భావిస్తూ నమస్కారం చేసుకోండి. ఓం ఏదావారస్య మహిమా అతోజ్ఞాకుష్ఠపూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధినగుతున్నట్టుగా భావిస్తూ నమస్కారం చేసుకోండి. అమ్మ పాత్ర లేనటి వారు నీటి పాత్ర లేని వారు అందరూ కూడా కుంకుమను వేసి నమస్కారం చేసుకోండి. కాంసోస్మిత ఓం యత్పురుషేణ హవిషాః దేవాదిక్తవదన్ వదాభంతో స్యాసిదాజ్యం గ్రీష్మయుద్ధమశ్రద్ధి ఆదిత్యవరడేతపచోధి జాతో వనస్పతిస్తమ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపచారదంతభాగే అంతరాగాష్టబాహ్య అర్పయామి. మళ్ళా అమ్మవారికి కొద్దిగా నీటిని చూపించి పక్కన విడిచిపెట్టేసేయండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అందరూ కూడా ఒక పుష్పము కొద్దిగా కుంకుమను చేతితో తీసుకోండి. అమ్మవారికి వస్త్రంలాగా భావిస్తూ ఆ పుష్పాన్ని కుంకుమను కూడా చేతిలో పట్టుకోండి. ఓం ఉపైతవాం దేవసః కీర్తిష్టమణినాథః ప్రాదుర్భూతోస్మిరాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి శక్తి స్వరూపిణి లలితాపరాభట్టారికాదేవ్యై నమః. వస్త్రార్థం పుష్పాన్ సమర్పయామి కుంకుమాన్ పరికల్పయామి. మరలా అందరూ కూడా ఒక పుష్పము కొద్దిగా కుంకుమ తీసుకుని అమ్మవారికి యజ్ఞోపవీతానికి ఇస్తున్నట్టుగా భావిస్తూ ఆ కుంకుమను పుష్పాన్ని కూడా చేతిలో పెట్టుకోండి అమ్మా. ఓం క్షత్రి వాసామరాజ్యేష్ఠా లక్ష్మీ రణాశయామ్యహం అభూతి వసవర్ధించ సర్వాన్నిరుణుత విగృహాత్. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి శక్తి స్వరూపిణి లలితాపరాభట్టారికాదేవ్యై నమః. ఉపవీతార్థం పుష్పాన్ పరికల్పయామి కుంకుమాన్ పరికల్పయామి. అమ్మ కూడా ఒక పుష్పాన్ని కుంకుమను తీసుకోండి. ఆ పుష్పాలు అమ్మవారి దగ్గర పెట్టేసి కొద్దిగా మీ దగ్గర గంధం ఉన్నట్టయితే గంధాన్ని అమ్మవారి దగ్గర సమర్పించండి. లేనట్టయితే కొద్దిగా కుంకుమను వేసి నమస్కారం చేసుకోండి. ఓం గంధద్వారా అంతరాధరిషానిత్యమష్టాంగరిషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోమహ్మగేశ్వరీకం. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి శక్తి స్వరూపిణి లలితాపరాభట్టారికాదేవ్యై నమః. అలంకరణార్థం దివ్య శ్రీ చందనం సమర్పయం. మనసః కామమాకోతిం వాచః సత్యవశీమహి పశూనాం రూపమన్నస్య వయ శ్రీశ్రియతాం యశః. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి శక్తి స్వరూపిణి లలితాపరాభట్టారికాదేవ్యై నమః. ఆభరణార్థం పుష్ప కుంకుమ అక్షతాన్ పరికల్పయామి. అమ్మవారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి అమ్మా. మరలా అందరూ కూడా కుంకుమను తీసుకోండి. ఓం కర్తమేన ప్రజాభూతామకి సంభవ కర్తమా శృతం వాసిక మేకులే పాతరం పద్మమాలనీం. అందరూ కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమను వేయండి. ఇప్పుడు అమ్మవారి యొక్క సహస్రనామాలు చెప్తూ ఉంటాం. అందరూ కూడా చక్కగా శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమార్చనలు చేస్తూ ఉంటాం. ప్రభాపోరమజ్జత్కామీశమానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత గంధన కనకాంగద కేయూరకవనీయ భుజాన్విత రత్నత్రేవేజ చింతా కలోల ముక్త ఫలాన్విత
కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపనస్తే శజ్ఞాత సౌభాగ్యమార్తవోరుత్వజాన్విత మాణిక్యముకుటాకారజానుత్వజ విరాజిత ఇంద్రగోపరైభవ భండాసురపదోద్యుక్తశక్తిసేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజసేవిత అశ్వారూఢా దుష్టిదా స్వకోటికోటిభిరావృత చక్రరాజరథారూఢా సర్వాయుధ పరిష్కృత గేయచక్రరథారూఢా మంత్రణే పరిసేవిత కిలచక్రరథారూఢ దండనాథా పురస్కృత జ్వాలామాలిక అక్షత్తబంధి ప్రాకారమధ్యత భండసేన్యవధోద్యుక్తశక్తి విక్రమహర్షిత నిత్యాపరాక్రమాణోపనిరీక్షణ సముత్సక భండపుత్రవధోద్యుక్తబాలా విక్రమనందిత మంత్రణ్యంబా బ్రజిత విశంగవధదోషిత విశుక్రప్రాణహరణావారాహీ వియతిగరందిత కామేశ్వరముఖాలోకల్పిత ఇగడేశ్వర మహాగణేశ నిర్భిన్న విగ్రహయంత్ర ప్రహర్షిత భండాసురేంద్రముక్త శస్త్ర ప్రత్యస్త్రపరుషిణి करांगुलिनखोत्पन्न नारायण दशाकृति महापाशुपदास्त्राग्निर्दग्धासुरसैनिक कामेश्वरास्त्रबंडासुरशून्यक ब्रह्मोपेन्द्रमहेन्द्रादिदेव संस्तुत वैभव हरनेत्राग्निसंदग्धकामसञ्जीवनौषधि श्रीवाग्भवकोटैकस्वरूपमुखमङ्गज कंठाधः कटिपर्यन्तबद्धगूढस्वरूपिणी शक्तिगूढैकदापन्नकट्यधोभागधारिणी मूलमन्त्रात्मिका मूलगूढत्रयकलेपरा कुलामृतैकरसिका कुलसङ्केतपालिनी कुलाङ्गना कुल अन्तस्थागोलिनी कुलयोगिनी अकुला समजा अन्तस्था समजाधारतत्परा मूलाधारैकनडया ब्रह्मग्रन्थविभेदिनी मणिपूरान्तरुदिता विष्णुग्रन्थविभेदिनी आज्ञाचक्रान्तरालस्थारुद्रग्रन्थविभेदिनी सहस्राराम्बुजारूढा सुधासाराभिपदर्शिनी तडिल्लता समरचश्च कुठारिका भद्रप्रिया भद्रमूर्तिर्भक्त सौभाग्यदायिनी भक्तिप्रिया भक्तिगम्या भक्तिवश्या भुजापः शाम्भवी शारदा आराध्या शर्वाणी शर्वदायिनी शाङ्करी श्रीकरी साध्वी शरच्चन्द्रनिभानना शादोधरी शान्तिमती निराधारा निरञ्जना निर्णेपा निरबला नित्या निराकारा निराकुल निर्गुणा निष्कला शान्ता निष्कामा निरुपप्लवा नित्यमुक्ता निरविकारा निष्प्रपञ्चा निराश्रया नित्यशुद्धा नित्यबुद्धा निरवत्या निरन्तरा निष्कारणा निष्कलङ्का निरुपाधिरीश्वरा नीराकारागमधरी निर्मदामधनाशिनी निश्चिंता निरहंकारा निर्मोहा मोहनाशिनी निर्ममा ममताहं ते निष्पापा पापनाशिनी निष्क्रोधा क्रोधशमनी निरलोभा लोभनाशिनी निस्संशया संशयग्धे निर्भवा भवनाशिनी निर्विकल्पा निराबाधा निर्भेदा भेदनाशिनी निर्णाशा मृत्युवधने निष्क्रिया निष्परिग्रह निस्तिरा नीलचुक्रा निरपाजा निरत्किजा महाकामेश भविषे महात्रिपुरसुंदरी चतुष्षष्टिभताराढ्या चतुष्षष्टिकलामकी महाचतुष्षष्टिकोटियोगिनी गणसेविता वनविद्याचन्द्र मण्डलमध्यगा चारुरूपा चारुभासा चारुचन्द्रगणाधर चराचर जगन्नाथा चक्रराज निकेतन पार्वती पद्मनगिना पद्मरागसमप्रभा पंचप्रेतासनासीना पंचब्रह्मस्वरूपिणी चिन्मयी परमानन्दा विज्ञानघनरूपिणी ध्याध्यातृध्ययरूपा धर्माधर्म विवर्जिता विश्वरूपा जागरणे सुवन्दी तैजसात्मिका सुप्ता प्राज्ञात्मिका सर्वावस्था विवर्जिता सृष्टिकर्त्री ब्रह्मरूपा गोप्त्री गोविन्दरूपिणी संहारिणी रुद्ररूपा द्रोधानकरीश्वरी सदाशिवानुग्रहरा पंचकृत्यपराजणा भारमण्डलमध्यस्था भैरवी भगवानिनी पद्मासना भगवती पद्मनाभ सहोदरी उन्मेष विषोत्पन्न विपन्न भुवनावलिः सहस्रशीर्षवदना सहस्राक्षी सहस्रपाद आब्रह्मगीडजने वर्णाश्रम विदायिनी निजाज्ञारूपनिगमा पुण्या पुण्यफलप्रदा श्रुतिसेवन्त सिन्धूरी कृतपादाब्धधूलिका सकलागम सन्दोहयुक्ति सम्प्रभौक्तिका पुरुषार्थप्रदा पूर्णा भोगिनी भुवनेश्वरी अंबिकानादिरधना हरिब्रह्मेन्द्र सेविता नारायणे नादरूपा नामोरोप विवर्जिता हरिंकारी हृदयहत्या हयोपा तेजवर्जिता राजराजार्चिता राज्ञरम्या राजीवरोचना रंजने रमणे रस्क्यारणत्किङ्कटिमेखला रमा राकेन्द्रवद्रारिद्रूपारितिप्रिया रक्षाकरी राक्षसग्धे रामा रमणलम्पटा काम्या कामकला रूपा कदम्बकुधुमप्रिया कल्याणी जगदीगन्धा करुणा रससागरा कलावती कलालापा कान्ता कादम्बरी प्रिया वरदा वामनगिरा वरुणीमतिः फला विश्वाधिका वेदवेत्या विन्ध्या श्रीनिवासिनी विधात्री वेदजननी विष्णुमाया विलासिनी क्षेत्रस्वरूपा क्षेत्रेशी क्षेत्रक्षेत्रज्ञपालिनी क्षेबुद्धिविनिर्मुक्ता क्षेत्रबालसमर्चिता विजया विमला वन्द्या वन्दार्जनवत्सला वाग्पादिनी वामकेशी मन्निमण्डलवासिनी भक्तिवत्कल्पलतिका पशुपाश विमोचनी संहृता शेषपाषण्ड कामेश्वर प्राणाल संपूर्णाचियाजान्धरस्थिता ओढ्यान पीठलया बिन्दुमण्डलवासिनी रभोजाग्रवाराध्यारस्तर्पणदर्पिता सत्यप्रसादिनी विश्वसाक्षिणी साक्ष्यवर्जिता श्रीरङ्गदेवतायुक्ता षड्पुण्य परिपूरिता नित्यक्लिना निरुपमा निर्वाण सुखदायिनी नित्या षोडशकारूपा श्रीकण्ठार्थशरीरिणी प्रभावती प्रभारूपा प्रसिद्धा परमेश्वरी मूल प्रकृतिरव्यक्ता व्यक्ता व्यक्तिस्वरूपिणी व्यापदी विविधाकारा विद्या विद्यास्वरूपिणी महाकामेशनगदकूदा आदकौमुनी भक्तार्तमोभेद भारसंततिः शुभदूति शुभाराध्या शुभमुहूर्तिष्वङ्किनी शिवप्रिया शिवपराशिष्टेष्टा शिष्टपूजिता अप्रमेया स्वप्रकाशामनोवाचामगोचरा चिच्छक्तिश्चेतनारूपा जडहितृजरात्मका गायत्री व्याहृतिस्सन्ध्या द्विजवृन्दनिषेविता तत्त्वासना तत्त्वमयी पञ्चघोषान्तरस्थिता
निस्सीमहिमानित्यजपनामधिशारिणी मदघोरुद्रक्ताक्षेमदपाटलकण्डोः चन्द्रद्रविदिग्धाङ्गी जाम्बे कुशप्रिया कुशलागोमलाकरा गुरुकुल्लाकुलेश्वरी कुलकुण्डालया कौलमार्गदत्परसेविता कुमारकृतनाथाम्बादुष्टुः पुश्चर्मदधुधे शान्तिस्वस्तपदीकान्तरनन्दने विघ्नाशिनी तेजोवदेतरणगणालोलाक्षी कामरूपिणी मालिनी हंसिनी मातामलया धनवासिनी सुमुखी नलिनी शुभ्रो शोभना सुरनायिका कालकण्ठीकान्तपदे क्षोभिनी सूक्ष्मरूपिणी वज्रेश्वरी वामदेवी विजयोवस्था विवर्जिता सिद्धेश्वरी सिद्धविद्या सिद्धमाता यशस्विनी विशुद्धि चक्रनया रक्तवर्णा त्रिलोचना खड्वाङ्गादिप्रहरणावरदैक समन्विता पायसान प्रयाक्तस्थापशुलोकभयङ्करी अमृतादिभाशक्ति समृता ढागिरीश्वरी अनाहदा त्रिनया श्यामा भावनगद्वया तमुष्ट्रोज्वला क्षमालादिधरा रुधिर संस्थिता कालरात्रियादिशक्तौ घृता स्निग्धौ धनप्रिया महावीरेन्द्र वरदा राजण्यम्बा स्वरूपिणी मणिपुराब्जनडयावदत्रिकसंहिता पञ्चादिकायुधोपेदा डामर्यादिभुरावृता रक्तवर्णमांसनिष्ठागुणान्न प्रीतमानसा समस्त भक्त सुगदालाकन्यम्बास्वरूपिणी स्वाधिष्ठानाम जगदा चतुर्भक्त मनोहरा शुलात्यायुध संपन्ना पीतवर्णाधिगर्भिता वेदोनिष्ठामधुप्रेता बन्धन्यादि समन्विता तथ्यन्नासक्तहृदया काकिनीरूपधारिणी मूलाधारामजारूढावञ्जवक्त्रास्ति संस्थिता अंकुशादिप्रहरणावदे वरदादि निषेविता उत्कौदनासक्तकिप्ता साकन्यम्बास्वरूपिणी आज्ञाचिक्ताभिषुलया शुक्लवर्णा षडार्णात् मच्चा संस्था हंसपदे मुख्य समन्विता हरित्राणैकरसेगा हाकिनीरूपधारिणी सहस्रदलपद्मस्था सर्वपर्णोपशोभिता सर्वायुधधरा शुक्ल संस्थिता सर्वतोमुखे सर्वोदरप्रीतयत्ताजागन्यम्बास्वरूपिणी स्वाहा स्वधावद्रवेधा श्रुतिस्मृतिरनुत्तमा पुण्यकीर्ति पुण्यलभ्या पुण्य श्रवणकीर्तना पुनर्वजाच्युताबन्धमोचनी बन्धुरालका विमर्शरूपिणी विद्याविगता जगत्प्रसूः सर्वव्याधिप्रशमनी सर्वमुख्यनिवारिणी अग्रगङ्गाचन्द्ररूपा करिकलपशनाशिनी कात्यायनी कालहन्त्री कमलाक्षरसेविता ताम्बूलपूर्वमुखे राणिविकुसुमप्रभा मृगाक्षीमोहिनी मुख्यामृडानी मित्ररूपिणी नित्यतृप्ता भक्तनिधनयन्त्र निखिलेश्वरी मैत्रिकादिवासनालभ्या महाप्रलयसाक्षिणी पराशक्ति पराविष्ठा प्रज्ञान घनरूपिणी माधुरीपालालसावत्ता मातृका घनरूपिणी महाकैलास निलया मृडाल मृदुजोरणदा महनीयातक अमूर्तिर्महासाम्राज्यशालिनी आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविता श्रीषोडशाक्षरी विद्या त्रिकोटा कामकोटिका कटाक्ष जिंकरी भूतकमला कोटिसेविता शिरस्थिता चन्द्रनिभाभारस्थेन्द्र धनुप्रभा हृदयस्थान विप्रख्या त्रिकोणान्तरदीपिका दाक्षाग्निदैत्यहन्त्रे लक्ष्येक्तिविरासिनी त्रान्दोडिदीर्घाक्षेत्रहासोज्वलन्मुखी कुलमूर्तिर्गुणनिधिर्गोमाता गुहजन्मभूः देवीशीदण्डनीतिस्थाधारा काशरूपिणी प्रतिबलमुक्षराकान्ततिथि मण्डलपूजिता कलात्मिका कलाराधा काव्यालाप विनोदिनी सचा मनरमावाणी सव्यदक्षिणसेविता आदिशक्तिमेयात्मा परमा पावनाकृतिः अनेककोटि ब्रह्माण्ड दिव्यविग्रह ह्रीङ्कारी केवलागुह्या कैवल्य पतदागिनी त्रिपुरा त्रिजगद्वन्द्या त्रिमूर्तिस्त्रिदशेश्वरी त्रियक्षरी दिव्यगन्धाढ्या सिन्धूरतिलकाञ्चिता उमा शैलेन्द्रत्रया गौरी गन्धर्वसेविता विश्वगर्भा स्मरणगर्भा वरदा वागधीश्वरी व्योमकेशी विमानस्था वज्रणे वामकेश्वरी पंचयज्ञ प्रिया पंचप्रेतमंच आधेशागिनी पंचमी पद्या त्रिपुरा श्रीवशंकरी ज्ञानमुद्रा ज्ञानगम्या ज्ञानज्ञस्वरूपिणी योनिमुद्रा त्रिखंडेशी त्रिगुणांबा त्रिकोणगा अनघात्मजारित्रावांछिदार्थप्रदायिनी अनहोपेन्द्र शिरोरत्न रंजितागी नमो नमः ओम शशि मुख्यामरमधे सेवितागी नमो नमः स्माराध्यमादितागी नमो नमः ओम देवर्षिभिस्तुजमान वैभवागी नमो नमः ओम कलशोद्भवदूर्वास पूजितागी नमो नमः ओम मत्ते भवक्त्र षट्वक्त्रवत्सलागी नमो नमः ओम चक्र राजमहायंत्र मध्यवर्ती नमो नमः ओम चिदग्निकुंड संभोध सुधेयागी नमो नमः ओम शशांक खंड संयुक्त मुहुडागी नमो नमः ओम मत्तहंस मधो मंदगमनागी नमो नमः ओम मंदारु जल संदोह मंदितागी नमो नमः ओम अंतर्मुख जनानंद फलदागी नमो नमः ओम पति प्रतांगनाभीष्ट फलदागी नमो नमः ओम अव्याज गरुड़ापूर पूर्तागी नमो नमः ओम नितांत सचिदानंद संयुक्तागी नमो नमः ओम सहस्र सूर्य संयुक्त प्रकाशागी नमो नमः ओम रत्न चिंतामणि मध्यमस्तागी नमो नमः ओम हानिवृद्धि गुणाधिक्य रहितागी नमो नमः दासगी नमो नमः ओम जाग्रत स्वप्न सुषुप्तीनां साक्षीभूतगी नमो नमः ओम महापापौघ पापानां विनाशन्गी नमो नमः ओम दुष्टभीति महाभीति भञ्जनागी नमो नमः ओम समस्त देवतनुज प्रेरकागी नमो नमः ओम समस्त हृदयाम्भोजनडगागी नमो नमः ओम अनाहत महापद्ममन्दिरागी नमो नमः ओम सहस्रार सरोजातुसागी नमो नमः ओम रमा भो विस्ताराध्यपदाब्जागी नमो नमः ओम रोमा उद्राचित श्रीमच्चरणागी नमो नमः ओम सहस्र रति सौंदर्य शरीरागी नमो नमः ओम भावना मात्र संतुष्ट हृदयागी नमो नमः ओम सत्य संपूर्ण विज्ञान सिद्धदागी नमो नमः ओम श्रीलोचन कृतालोच भरदागी नमो नमः ओम श्री सुधाभ्रमणतीव मध्यागागी नमो नमः ओम दक्षाध्वर निर्भेद साधनागी नमो नमः ओम श्रीनाथ सौदरीभूत शुद्धिदागी नमो नमः ओम चंद्रशेखर भक्तार्ति भंजनागी नमो नमः ओम सर्वोपाधि विनिर्मुक्त चैतन्यागी नमो नमः ओम नाम पारागणाभीष्ट भरदागी नमो नमः ओम सृष्टि स्थिति निरोधन संकल्पागी नमो नमः ओम श्री षोडशाक्षरी मंत्रवत्थे नमो नमः
ఓం అనాద్యంత స్వయంభూత దివ్యమూర్తి నమో నమః. ఓం భక్తహంస పరిమోక్షి అభియోగాయ నమో నమః. ఓం మాతృమండల సంయుక్త లలితాయ నమో నమః. ఓం భండదైత్య మహాసత్వనాశనాయ నమో నమః. ఓం క్రూరభండ శిరచ్ఛేద నిపుణాయ నమో నమః. ఓం ధాత్రియక్షత సురాధీశ సుఖదాయ నమో నమః. ఓం చండముండ శృంభాది ఖండనాయ నమో నమః. ఓం రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షణాయ నమో నమః. ఓం మహిషాసురదూర వీర నిగ్రహాయ నమో నమః. ఓం అభ్రకేశ మహోత్సవ కారణాయ నమో నమః. ఓం మహేశ్వరనటనపరాయ నమో నమః. ఓం నిజ భర్తృ ముఖాంభోజ చింతనాయ నమో నమః. ఓం వృషభధ్వజ విజ్ఞాన భావనాయ నమో నమః. ఓం జన్మ మృత్యు జరారోగ భంజనాయ నమో నమః. ఓం విధేజ ముక్త విజ్ఞాన సిద్ధిదాయ నమో నమః. ఓం కామక్రోధాది షడ్వర్గ నాశనాయ నమో నమః. ఓం రాజరాజాచితమత సరోజాయ నమో నమః. ఓం సర్వ వేదాంత సంసిద్ధ సతత్వాయ నమో నమః. ఓం శ్రీవీర భక్తి విజ్ఞాన నిధానాయ నమో నమః. ఓం అశేష దుష్ట ధనుజ స్తుతాయ నమో నమః. ఓం హజ వేదాంగ సంపోచిత మహిమాయ నమో నమః. ఓం దక్ష ప్రజాపతి స్వాదేశాఢ్యాయ నమో నమః. ఓం శుభమానేక్షు కోదండ వండితాయ నమో నమః. ఓం నిత్య యౌవన మంగళ మంగళ్యాయ నమో నమః. ఓం మహాదేవ సమాయుక్త శరీరాయ నమో నమః. ఓం మహాదేవ నృత్యోత్సవ మహాదేవ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అందరూ కూడా అగరవత్తి వెలిగించి అమ్మవారికి ధూపాన్ని చూపించండి. ओम आपस्मगत सिद्धार्जितमसने गृहे विचरेवीं मातरं श्रीगंधासगदेवरे श्री महाकाली महासरस्वती दिशक्ति स्प्रवणे नितापरा भट्टारिकादेव्यै नमः ధూపమాఘ్రాపయామి. అందరూ కూడా ఆ మంగళ నమస్కారం చేసుకోండి. ఆ దీపారాధన వెలుగులో అమ్మవారి యొక్క పాదాలను చూసుకుంటూ నమస్కారం చేసుకోండి. శ్రీ మహాకాళి మహాసరస్వతి దిశక్తి స్వరూపిణి లలితాపరా భట్టారికాదేవ్यै నమః. సాక్షాత్ దీపం దర్శయామి. అందరూ కూడా అమ్మవారికి కొద్దిగా కలశంలో నీటిని చూపించి పక్కన విడిచిపెట్టేసేయండి. కొద్దిగా కుంకుమను వేయండి. అందరూ కూడా ధూమదీపానంతరం శుద్ధాజమనీయం సమర్పయామి అథ నైవేద్యం. అందరూ కూడా మీరు తెచ్చుకున్న పండ్లు అన్ని కూడా అమ్మవారి దగ్గర పెట్టండి. ఒకవేళ ఎవరైనా సరే కొబ్బరికాయ తెచ్చుకున్నట్టయితే ఆ కొబ్బరికాయని కొట్టి నీటిని ఒక పాత్రలో పట్టుకుని అంశం వెళ్ళే పక్కన ఎక్కడైనా రాయి ఉంటే దాన్ని కొట్టేసేయండి అమ్మ. కొబ్బరికాయ తెచ్చుకున్నవారు లేని వాళ్ళందరూ కూడా ఒక పండుని అమ్మవారి దగ్గర పెట్టండి. పాలిక పూజలు ఉంటాయి. అది కాదు, సాయంత్రం అమ్మ లేటుగా రాకండి. 5 గంటలకు చేస్తే 8 గంటలకు వెళ్ళిపోతుంది. 9 గంటలు సాయంత్రం 9 గంటలకు ఉండదు. ఒకవేళ వర్షం వస్తే మనం యాగశాలలోనే చేసుకుందాం, బాగా చేసుకుందాం. ఇంకా పిడుగులు రావాలి ఒకసారి వస్తే, ఇంకా 2 రోజులు రాదు. కాబట్టి ఈరోజు కార్యక్రమం ఏంటంటే అన్నీ ఒక్కసారి పెడితే బాగుండదని సాయంత్రం కళ్యాణం, రేపు ఉదయం యథావిధిగా కుంకుమ పూజ, రేపు సాయంత్రం ఏంటంటే పిల్లలందరినీ తయారు చేసుకొని వస్తే గోపికలుగా తయారు చేసుకుంటే కృష్ణుడికి దది మదనం అంటే కొండలు కొంటాం. ఇప్పుడు ఈరోజు మనం కొండలు కొండాలి, 100-200 కొండలు కొని ప్రతి వాళ్ళు ఆడపిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా గోపికా వేషధారిని వచ్చి ఈ కవ్వాలు ఉంటాయి కదా, కవ్వాలతో పెరుగు తెప్పించి చాలా తిరిగిస్తాం. దానికేమో ప్రతి అది చాలా అద్భుతంగా ఉండేది. ఉట్టుకొడదాం, అద్భుతమైన కార్యక్రమం. అంటే పుష్పయాగం, అది బాగుంది కార్యక్రమం. 16 రోజులు చేయాలి. ఇది అందరికీ చెప్పండి. K6 బాబు కొని 12 కానీ 16 రకాలు కానీ వంటలు చేస్తున్నాం. ఒక్కొక్కటి ప్రసాదం, ఒక్కొక్కటి 12 కానీ 16 రకాలు కానీ వంటలు కానీ చేద్దాం. అర్థమైందమ్మా? స్వీట్లు హాట్ అన్నీ కలిపి. ఇంకా ఎలాగా చిన్న మైకే కాబట్టి ఉంటుంది, పర్వాలేదు. ఈరోజు రేపు సరిపోతుంది మనకి. బాగుంది కదా కార్యక్రమం. రేపటితో 2 in 1. ఎలా అంటే కార్యక్రమం అవుతుంది, మనకి ఇవ్వాల్సిన డబ్బులు వస్తాయి. అవునా కాదమ్మా? ఇచ్చేవాళ్ళు ఇచ్చే మన అందరం కూడా కొంచెం ఇవ్వాల్సిన మైక్ ఇవ్వాలా? పాపం వాడు పోయింది, వాడికి డబ్బులు పాపం ఇవ్వాలా? ఈయనకి ఇవ్వాలా? ఈయనకే ఏమన్నా వెళ్తామా? అటు చూస్తారు, ఇంకంటే అంటే ఈయనకి ఇవ్వాలా? ఇంకెవరికి ఇవ్వాలి? ఈయనకి ఇవ్వాలి, ఇక ఈయనకి ఇవ్వాలి. ఇది దీనికి మ్యాట్కి, కుర్చీలకి, టేబుల్కి, అలాగే యాగశాల వేసే వాళ్ళకి ఇవ్వాలి 4. డెకరేషన్ వాళ్ళకి కొంచెం పెద్దగా లేదు ఉంది. నెయ్యి వాళ్ళకి ఇవ్వాలి. ప్రశాంతంగా 12 రకాలు సిద్దిపేటలో చేసా, 12 రకాలు. ఇక్కడ దానికన్నా డబల్ 12 రకాలు పెడితే 12 రకాలు తిన్నారమ్మా.
ఒక ఆయనకి 5 రకాలు నా దగ్గరికి వచ్చి కంప్లైంట్, స్వామి నాకు 5 రకాలే పెట్టారు. అది కాదు, ఈయన 5 రకాలు పెట్టుకుంటే తినేస్తున్నాడు, అక్కడ వేసినంత వరకు ఆగాలి కదా. నా దగ్గరకు వచ్చి ఏమయ్యా ఇది కూడా నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలా, అక్కడ అందరూ అడిగితే అందరికీ 12 రకాలు పెడుతున్నారు స్వామీజీ అన్నాడు. కాబట్టి అక్కడ మీద 2 ఎకరాలు 16 పెడదాం. 16 అయితే కరెక్ట్ ఏమా, 16 రకాల వంటలు చేద్దాం. రేపు సూపర్గా చేస్తాం, అందరికీ కూడా అత్యద్భుతంగా చేద్దాం, అందరినీ పిలిపిద్దాం. రేపేం గాలి వచ్చిద్దామా, రోజు ఒక్కరోజు వస్తుంది కానీ రోజు గాళ్ళు వస్తాయా? రోజు వస్తాయా? వెళ్తాక రోజు రావు. అది కాదమ్మా, ఆవిడ ఎంతమంది మంచి పదవిలో ఉండి ఆ పదవిలో ఉండి కూడా సామాన్యమైన స్త్రీగా తిరుగుతుంది అంటే మీరు మరి ఆవిడని బాగా గౌరవించాలి కదా. అవునా కాదా? కొంచెం చప్పట్లు కొట్టండి. నిన్న చెప్దాం అనుకోండి, అసలు ఎక్కడే రావడానికి అవకాశం లేదు. మన కేసీఆర్ కానీ, ఆయన కేసీఆర్ అంటే ఇక్కడ కేసీఆర్తో సమానమే కదా, రామకృష్ణన్ ఆయన కూడా చాలా సామాన్యుడు, అలా వచ్చి వెళ్ళిపోతున్నారు. చాలా సామాన్యుడిగా వచ్చి ఎవరో ఒక వ్యక్తి తిరుగుతున్నాడు. అవునా కాదు? కాబట్టి మనం కూడా ఆయనకి ముఖ్యం ఏంటంటే ఇక్కడ మనం కరెక్ట్గా వెళ్ళలేదు పబ్లిక్లోకి డబ్బులు కావాలని. ఇప్పుడు వెళ్తుంది, వెళ్ళేసరికి సమయం అయింది. డబ్బులు కావాలని ఇక్కడ అవసరం ఉందని తెలిసి ఉంటే అన్నీ వచ్చుండి ఇంకా డబ్బులు మన దగ్గర ఇక్కడ ఉండి ఇంకా బాగా చేసుకునేవాళ్ళు. అవసరమైతే గాలి రాకుండా ఇదంతా క్లోజ్ చేసి ఉండేవాళ్ళు. ఇది ఎలా అంటే డబ్బులు బాగా వచ్చేదానికి ఏముంది, మొత్తం అంతా ఇదంతా క్లోజ్ చేసేసి కూడా అంటే కార్యక్రమాన్ని మనం వదలం. నర్సింగ్ బాబు, ప్రభాకర్ గారు కార్యక్రమం కూడా ఉంది, రేపు కూడా ఉంది. మీరందరూ ఈ హోమాన్ని ఎక్స్ట్రా చేయమన్నారు. పూజలో 16 రోజుల పండుగ చేయాలి మా చెల్లిది. ఈ 16 రోజుల పండుగని ఇలా చేస్తున్నాం. అర్థమైందమ్మా? 16 రోజుల పండుగని ఇలా చేసి కంప్లీట్ చేద్దాం. అందరికీ కూడా ఈ 2 రోజులు ఈ మైక్ ఉంటుంది. ఏమయ్యా మీరు ఈ లైట్లు మాత్రం ఉంచు, అవన్నీ ఇప్పుకుంటాం. అక్కడక్కడ లైట్లు ఉంచు. డబ్బులు కావాలి కదా, కలెక్షన్ చేయాలి కదా, అందు గురించి మీకోసమే కష్టపడతాం. మీరు రేపు కూడా ఉంటుంది, స్క్రోలింగ్ ఇచ్చేయండి. రాత్రి వాళ్ళందరూ అన్నారు, సాయంత్రం ఎవరు రారు స్వామిని అతను రవి గారు, కానీ 10,000 15,000 మంది వచ్చినట్టున్నారు. ఇంకా వర్షం పడిపోతే ఇంకా వచ్చేవాళ్ళు. మనకన్నా ముందు అక్కడ వచ్చింది. అమ్మా రాత్రి వచ్చే గాలి మీకు నేను చెప్తాను, చాలా ఘోరమైనటువంటి గాలి. నేను అందుకే వెనక్కి వెళ్ళిపోయాను. ఆ గాలి ఆ స్పీడ్లో వస్తే ఈ రేకులు షెడ్తో సహా ఇది కూడా లేచిపోతుంది. ఏం చేయాలి? ఇక్కడ నేనుంటే నన్ను అందుకే అటు వెళ్ళి భగవంతుని వేడుకున్నా ఏమి జరగకూడదని. ఇక్కడ ఉంటే అవ్వదు కదా, షెడ్ లేపేస్తుందమ్మా. అది అంత విపరీతమైన గాలి వచ్చింది. 2 వైపులు టర్న్ అయింది. మా చెట్టు పడిపోయింది. మా కాలనీలో చెట్టు కొమ్మలు ఇరిపోయి లేదండి, చెట్టు కొమ్మలు ఇరిపోయి మా కాలనీ. ఇప్పుడు వెళ్తుండే మాకు అడ్డొచ్చింది. అంటే విపరీతమైనది. దేవుడు మనల్ని రక్షిస్తూ ఈ గాలిని ఆపుతూ అటువైపు శుభాన్ని ఇచ్చాడు. అంటే మనం యాగ ఫలితం ఎంత గొప్పగా ఉందో ఆలోచించాడు. ఇక్కడైతే ఆపాడు. ఏదైనా పిడుగు పడితే ఇలా వచ్చి స్ట్రైట్గా పడుతుంది, ఎప్పుడు ఇలా పడదు. ఒకవేళ పడినా ఇలా క్రాస్ కింద పడుతుంది, అంతే కదా. పిడుగుకి కర్ర వచ్చినా ఏదో వచ్చినా కర్రను దూచుకుంటూ వెళ్ళిపోతుంది, దానికి పెద్ద ఇదే ఉండదు. చెట్టు మీద పెడితే చెట్టుని సగం ముక్కలు చేస్తుంది కదమ్మా, చెట్టునే సగం ముక్కలు చేస్తుంది. అటువంటిది మీదని యాగశాల ఉపరిస్థలం మించి అది వచ్చి దక్షిణ భాగంలో ఉండబడేటువంటి ఇటువైపు ఉండేటువంటి కర్రకి తగిలి అక్కడ వాళ్ళు ఒకటి పగిలిపోయి అక్కడి నుంచి ఆగ్నేయ గుండంలో హోమగుండంలోకి వెళ్ళింది. 5 అడుగుల ఎత్తుతో అగ్ని ప్రజ్వరిల్లింది. అప్పుడు ఇలా 10 అడుగుల దూరంలో ఉన్నారు వీళ్ళు, మీరు పక్కనే ఉన్నారు. అసలు పిడిగిని అంత దూరం చూసినప్పుడు మనిషి గుండె ఆగిపోతుంది. కానీ కొంచెం కూడా ఏదో చిన్నది అనిపించింది. కానీ అంటే ఇది ఒక విషయం చేసావమ్మా, ఆ పిడుగు అంత శబ్దాన్ని పక్కకిచ్చిన అక్కడ మాత్రం మనకి సాక్షాత్ పరబ్రహ్మతత్వమైనటువంటి ఆ కృష్ణతత్వమే అక్కడ వికసించింది, ఆ రామతత్వమే అక్కడ వికసించింది, ఆ నారాయణ తత్వమే అలాగా ఆగ్నేయాస్త్రంగా వస్తూ మనలందరినీ కూడా అగ్ని పునీతులు చేసింది. ఎలా చేసింది? సీతమ్మ వారికి
పునీత ఎలా అన్నారు? అగ్ని పునీతం. కానీ ఇక్కడికి వచ్చి యాగంలో ప్రశాంతంగా పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడా రియల్గా చెప్తున్నా తొలగిపోతాయి. వాళ్ళకి ఏదైనా దోషం ఉంటే తప్పకుండా తొలగి తీరుతుంది. కాబట్టి అటువంటి ఈ మహాయజ్ఞాన్ని నిజామాబాద్లోనే మొట్టమొదటిసారి జరిగింది. నిజామాబాద్లోనే మొట్టమొదటిసారి ఈ 79 యజ్ఞాల్లో నిజామాబాదే హైలైట్. ఈ నిజామాబాదే సాక్షాత్ ఎన్నో దగ్గర భగవత్ స్వరూపం కనిపించిన, సంపూర్ణంగా కనిపించినటువంటి స్వరూపం నిజామాబాద్. అర్థమైందమ్మా? కాబట్టి మీ పట్టణం హైదరాబాద్ అంత పట్టణం కావాలని కరెంట్ పోయింది ఉందా కావాలని కోరుకుంటూ కుంకుమ పూజలు చేసుకునే మీ అందరికీ కూడా శుభాశీస్సులు కలగాలని ఈరోజు రేపు ఎల్లుండి కార్యక్రమం యథావిధిగా ఈరోజు ఎల్లుండి అని కూడా వచ్చేస్తుంది. రేపు దతిమందన కార్యక్రమం ఉంటుంది, చాలా బాగుంటుంది కార్యక్రమం. వాళ్ళు అవి విప్పుకొని అవి తీసుకెళ్ళిన తర్వాత లాస్ట్లో ఇప్పమంటారు. అర్థమైందమ్మా? ఒక గాలి వచ్చిన పర్లేదు, అటు ఖాళీ ఉంటుంది, వెళ్తాం కదా. ఇక్కడ దానికి కాకుండా విగ్రహాలకి పూజలు, యాగశాలలో అంతా నీట్గా తయారు చేసి పూజ చేద్దాం. యాగశాల అంత అయిన తర్వాత ఒక యాగశాల ప్రవేశం రేపిస్తాను అందరికీ. నిన్న వచ్చారు వారందరూ, మీరు చాలామంది, ఎందుకంటే తప్పక వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు తప్పు కాదు, యాగశాల ప్రవేశం చేసుకొని ఆ పూజ చూసుకునేటట్టు ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే మీకు చెప్పానమ్మా, యాగశాల పూర్ణావతి అయిన తర్వాత వెళ్ళొద్దని చెప్పడానికి కారణం ఏంటంటే, యాగశాల అయిన తర్వాత పూర్ణావతి అయిన తర్వాత వెళ్ళొద్దని చెప్తాను, గుర్తుందా కదా మీకు? అంత పవర్ ఉంటుంది దేవుడు అక్కడ. మీకు అర్థమైందా? దేవుడి యొక్క మనకి కనిపిస్తేనే పవర్ కాదమ్మా, కనిపించకుండా ఉండేటువంటి యాగశాలలో సుమారుగా పూర్ణాహుతి అయిన తర్వాత 24 hours వరకు కూడా అతీతమైన శక్తులు అక్కడ ఉంటాయి. అదంతా స్థలం. ఎవరిదమ్మా? రుద్రుడి స్థలం. అది యాగం అయిన తర్వాత శాంతి చేయకపోతే ఆ స్థలాన్ని ముట్టుకున్నాడు చచ్చిపోతారు, ముట్టుకుంటే చచ్చిపోతారు. అర్థమైందమ్మా? నేను ఉదాహరణ చెప్తా. సిద్దిపేటలో చెప్పకుండా ఒక 5 కలసలు పట్టుకెళ్ళిపోయి ఆ హోమగుండాన్ని కొట్టి అవి తీసుకెళ్తే కరెక్ట్గా 6 గంటలు తిరగకుండా పెద్ద యాక్సిడెంట్ అయిపోయి ఒకడు చనిపోయాడు, ఒకడు కాళ్ళు చేతులు విరిగిపోయి 2 హాస్పిటల్కి వెళ్ళిపోయారు. అర్థమైందమ్మా? చెప్పాం అలా తీయకూడదు, వెళ్ళకూడదని. వెళ్ళారు. తర్వాత ఒక్క సామాను అక్కడ ముట్టుకుంటే తగ్గరు. అక్కడ అన్ని సామాన్లు అలా ఉండి బయట అక్కడ పెడితే ఒక్క సామాను ఎవరు తీసుకెళ్ళడానికి భయపడ్డాడు. ఒక్క సామాను ముట్టుకునే వాళ్ళకి. ఇక్కడ సామాను ముట్టుకుంటే చాలా మోస్ట్ పవర్ అమ్మా. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడ యాగం జరిగినంత వరకు ఇక్కడ నా ఎనర్జీ ప్రవహిస్తూనే ఉంటుంది. యాగం తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇస్తేనే ఉండదు. నేను వచ్చినంత వరకు ఈ తపశక్తి అనేటువంటిది ఇక్కడ తిరుగుతుంటుంది. దైవశక్తులన్నీ ఇక్కడ ఆవాహితమై ఉంటాయి. సామాన్యంగా ఉండదు. ఎవరైనా వాళ్ళు తెలియక చేసిన తప్పులు ఉంటే వాళ్ళకి శిక్ష పడుతుంది. కాబట్టి ఎవరు కూడా అటువంటి చేయడానికి ప్రయత్నించొద్దండి. మనం భగవంతుని వేడుకుందాం. ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నెరవేర్చుకునేటట్టు చేద్దాం. మీ అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఈ యొక్క యజ్ఞం సంపూర్ణ ఫలితం ఇస్తుందని, అలాగే బాగుండాలని కోరుకుంటూ, జై శ్రీకృష్ణ. సాయంత్రం కూడా పూజ ఉంది, సాయంత్రం కూడా కళ్యాణం. ఈరోజు కళ్యాణం బాగా చేసుకోవాలి. రేపు పుష్పయాగం. రేపు దతిమదనం పెడదాం. రేపు చేద్దాం, సరేనమ్మా? అందరికీ మెసేజ్లు ఇవ్వండి. మీరు వెంటనే స్క్రోల్. అమ్మ, పెద్దవాళ్ళు కూడా గోపికల వేషధారణ రావచ్చు ఎవరైనా వస్తే. దతిమదన కొండకి పెయింట్స్ వేసి దానికంతా వేసి ఇలా చిలుకుతాం, వాళ్ళు తీస్తారు. ఇక్కడ ఎక్కువ మంది అయితే తక్కువ మంది అయితే అక్కడ ఇవన్నీ తీపించేస్తా, ఇది తీపించేస్తుంది అక్కడ ఉంచుతా. ఇక్కడ కూర్చొని అందరూ చేయొచ్చు. దతిమదన కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది. దతిమదన కార్యక్రమం ఏమ్మా? ఈరోజు కాదు, రేపు లాస్ట్, అంటే 18 days, 18వ రోజు. అర్థమైందమ్మా? నిన్నంటే ఈ ఐడియా వచ్చేది కాదేమో. దేవుడు పెంచడానికి ఏదో కారణం ఉంటుంది, సమ్ రీజన్ ఇస్తే, అది మనకు చెప్పలేం. ఒకవేళ సాయంత్రం అయిన వర్షం పడినా మీరేం బాధపడక్కర్లేదు, యాగశాల చేసుకుందాం. యాగశాల మాత్రం పిడుగులు పడవు, పిడుగులు పడతాయని మళ్ళీ అనుకోకండి. జై శ్రీకృష్ణ. ఏమయ్యా దాచేస్తున్నాం, అంతకుముందే ఇవ్వకుండా. బాగుందా?
తినొచ్చా? బాగుంది. పెట్టారంట లడ్డూలు. అమ్మ రేపు మాత్రం 16 వంటలు పక్కా. పకోడీలు, బజ్జీలు, స్వీట్లు ఒక 3 రకాలు చేపిస్తా. అన్నీ చట్నీలు అక్కర్లేదు, ఇడ్లీలు ఉండవు, అన్నీ తినేవే, అన్ని రకరకాలు తినడమే. 16 రకాలు తింటూ ఉండాలి. అలాగా ఏమో 4 రకాల స్వీట్లు, చక్కెర పొంగలి, పరమాణం, వీలుంటే మైసూర్బాగు చేద్దాం. చేయగలరు మైసూర్బాగు. అమ్మ ఇది చేయలేదు, పెసరపప్పు హల్వా చేపిస్తారు. ఇప్పుడు ఉదయం అన్నాను పెసరపప్పు హల్వా. 6 రకాల స్వీట్లు, 7 రకాల స్వీట్లు, ఒక 4, 5, 6 రకాలు ఈ వంటలు డిఫరెంట్ చేద్దాం. ఇప్పుడు మెనూ తయారు చేద్దాం. ఇప్పుడు ఏమనేది ఎంతమంది వచ్చినా పర్లేదు, 500 కాదు, 1000 కాదు, 2000 కాదు, 5000 మంది వచ్చినా ప్లాన్ చేద్దాం. అందరికీ ప్రసాదం అంటే తెచ్చి పెడతాం, అన్నీ చాలు కదా. 16 వంటలు అంటే ఇలా పెట్టేసరికి చాలు. ఏమ్మా అందరం కూడా లాస్ట్ని కూర్చొని ప్రశాంతంగా తిందాం. ఓకేనమ్మా? జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. రాసక్రీడ అనమాట రేపు. భగవత్ బంధువులందరూ, భక్తులందరికీ కూడా మీ మహిళలందరూ ఎవరైతే ఉన్నారో మీ వాళ్ళందరినీ పిలవాలి. ఒక్కొక్కరికి మెసేజ్లు పెట్టాలి, వాట్సాప్లు పెట్టాలి. రేపు మళ్ళీ 10,000 మంది వచ్చినా వచ్చేటట్టు ఉండాలి. మళ్ళీ ఇదంతా ప్రాంగణం నిండిపోయేటట్టు ఉండాలి. మళ్ళీ ఫ్రీగా అంతా తుడిచేద్దాం. ఎలాగా మనకి మున్సిపాలిటీ వాళ్ళు పనిచేస్తారు. అర్థమైందమ్మా? ఈ టెంట్ ఎలాగా ఒకరోజు ఆపమంటే ఆపుతాడు, పర్వాలేదు, దాన్ని కప్పేస్తా. కొంచెం టెంట్ ఒకరోజు ఆపిస్తా, అదొకటి వేస్తాం. ఒకవేళ టెంట్ తీసేసినా ఇది ఓపెన్ స్టాప్ స్టేజ్ ఇంకా బాగుంటుంది మనకి కదా. ఉదయం కుంకుమ పూజ ఉంటే సాయంత్రం తీసినా నష్టం లేదు. రేకులు తీసేది ఒకటి ఉంచమందాం. రేపు ఒక పని చేస్తా, ఉదయం అంటే ఇది ఉంచమంట, సాయంత్రం ఈ మొత్తం అంటే ఈ రేకులే తీసేయమంట. అర్థమైందమ్మా? గాలి వచ్చినా మనకి నష్టం ఉండదు. తుఫాన్ వస్తే, వర్షం పడితే తప్పితే గాలి వస్తే ప్రాబ్లం ఉండదు. గాలి కూడా వచ్చినా చల్లగా ఉంటుంది మనకి, బాగుంటుంది కదమ్మా. ఇది ఒక్కటే ఉంచి ఇవన్నీ తీసేయమందాం. క్లాత్ మాత్రం ఉంచమందాం. క్లాత్ ఒకటి ఉంచుతాం, సరేనా? ఓకే. మీ ఇది ఎలా చేద్దాం, ఇది బాగుంటుంది. అప్పుడు ఎవరు పరిగెత్తారు, ఇక్కడ ఉంటారు. వచ్చినా ఎవరు పరిగెత్తారు. ఎంత గాలి వచ్చినా ఇంకా ఏది ఆగదు కదమ్మా, ఇటు గాలి అట్టే వెళ్ళిపోతుంది. ఓకేనమ్మా? జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. రేపు మధ్యాహ్నం నుంచి తీయమని చెప్తాను. ఉదయం మధ్యాహ్నం పూజ వరకు ఉంచమంటాను, సాయంత్రం కాలం కంప్లీట్ చేసేయాలని చెప్తాను. ఇది ఓకేనమ్మా? అప్పుడు మనం ఎంత ఎంజాయ్ చేసుకున్న పర్లేదు, గాలి వచ్చినా ఆడుకోవచ్చు హ్యాపీగా, ఏది వచ్చినా పర్లేదు. వర్షం పడినా నష్టం లేదు, తడుస్తాం. ఎలాగా వసంతోత్సవే కదా, వర్షం వల్ల తడుస్తాం కదమ్మా. రేపమ్మ ఏమీ వద్దు, చందనం తెద్దాం, కొంచెం పసుపు వేద్దాం. కుంకుమలు ఏమి ఒక్కలేదు, చందనం కొంచెం పసుపు, వాటి నీళ్ళతోనే చేద్దాం. చాలా శ్రేష్టం. చందనంతోనే, చందనం, పుష్పం నీళ్ళు, పుష్పజలం, చందన జలమే. అందులో పన్నీర్ వేద్దాం, సెంటు కూడా వాసన వస్తుంటుంది అందరూ. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఇందూర్ ప్రజలు కూడా మీరు ప్రతి ఒక్కరూ మీ సమర్పజామి నమస్కరోమి. అందరూ కూడా చేతో అమ్మవారికి నీరాజనాన్ని ఎత్తి మీరు కూడా ఆ నీరాజనాన్ని కళ్ళకు అద్దుకోండి. మాతా మహారాజ్ఞికి జై. అందరూ కూడా ఒక పుష్పము పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతో కాజతనజాతి సందోహ విశ్వానో దుర్గః జాతవేద సింధన్ననావాదురితాది పరిషి అగ్నే అత్రిమన్మనసా దృఢానో ఓస్మాకం బోధ్యవితా తనూనాం పృతరాజితగుం సహమానముగ్రమగ్నిగుంహవేమ పరమాత్సస్థాదో సనః పరుషదతి దుర్గాని విశ్వాక్షామత్తేవో అతిదురితాత్యగ్నిః ప్రత్తోషికమీడ్యో అధ్వరేషు సరాచ్చహోదానవ్యశ్చదత్సి స్వాంఛాగ్నేతరువం విప్రజస్వాస్మభ్యంచ సౌభగమాజిజస్వ గోభిర్జుష్టమజిజోరిషిక్తం తవేంద్రవిష్టోరడు సంచరేమ
నాగస్య పృష్ఠమభిసంపదానో వైష్ణవీం లోక ఇహమాతయంతాం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దద్యః ప్రచోదయాత్. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి శక్తి స్వరూపిణి లలితాపరా భట్టారికా దేవ్యై నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలి సమర్పయామి. అందరూ కూడా అమ్మవారి దగ్గర మీ చేతిలో పట్టు ఉన్నటువంటి పుష్పాలు, అక్షంతలు, కుంకుమలు కూడా కానీ చేతితో తీసుకుని అమ్మవారికి మనస్సులో ప్రదక్షిణాన్ని చేస్తున్నట్టుగా భావన చేయండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రదక్షిణ ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపశంభవః త్రాహిమాన్ కృపయాతే శరణం నాస్తి త్వమేవ. కూడా అమ్మవారి దగ్గర క్షమస్వ సురేశ్వరి. అందరూ కూడా కుంకుమను గాని అక్షంతలు గాని 8 సార్లుగా అమ్మవారి దగ్గర వేయండి. అందరూ అనగా మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి శక్తి స్వరూపిణి లలితాపరా భట్టారికా దేవ్యాః సుప్రీత సుప్రసన్న వరదా భవతు. అందరూ కూడా అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి కుంకుమను తీసుకుని ధరించండి. కొంచెం మీరు ముదుటలో పాపెట్లో అలాగే మంగళసూత్రానికి కూడా పెట్టుకుంటాం అందరూ.